హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా అయితే తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుంది. సో దీని కారణం మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాలో ముఖ్యంగా వర్షాలు అయితే తప్పవని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ వర్షాలు మనకు ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ వైపుగా ఈ తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుంది. ఇది తమిళనాడు నుండి మనకైతే ఈ ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెబుతుంది. తమిళనాడు అలాగే ఒరిస్సా తీరం వైపుగా అయితే ఈ తుఫాన్ అయితే వస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నారు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసినటువంటి తాజా బులెటిన్ ప్రకారం దక్షిణ అండమాన్ సముద్రంలో తాజా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒక అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని చెప్పేసి రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో ఇది మరింత బలపడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక్కడ డిసెంబర్ 1 వరకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మనకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని, 23 నుండి ఆదివారం మనకు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ రోజు రాత్రి చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయింది. ఇది ప్రస్తుతం వరి కోతల సీజన్లో ఇక్కడ రైతులు వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ వరి సంబంధించి రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఏంటంటే చలి అదరగొడుతుంది. ఇక మనకు వాయుగుండం ప్రభావంతో వచ్చే 2 నుండి 3 రోజుల్లో తెలంగాణ దక్షిణ తూర్పు ఉత్తర జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఈ రోజు రాత్రి ముఖ్యంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లా, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య జిల్లా, సో ఈ జిల్లాల్లో చిత్తూరు జిల్లా కూడా ఉంది. సో ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి ఈ రోజు రాత్రి. జాగ్రత్తగా ఉండండి. ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయని చెప్పేసి మీ మొబైల్కి మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో ఎక్కడైతే మొబైల్కి మెసేజ్ వచ్చిందో ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక అంచనా అంటే పడుతుంది అనేది ఒక అంచనా 95%. బట్ 5% ఇక దేవుడి విధిరాత. సో మన దేవుడు ఏ విధంగా పెట్టాడో అదే విధంగా జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఉరుములు పిడుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళకండి, ఇళ్లలోనే ఉండండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.